క్లాప్స్ వసూలుగా కోరుతున్నాం. మన ఇన్ఛార్జ్ గారు కూడా జ్యోతి ప్రచారం చేస్తూ ఉన్నారు. మన జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా ఆశీర్వవుతారు. ఇప్పుడు చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్షన్ బాబు గారు సందేశాన్ని ఇవ్వాలి. బెండింగ్ ముందుకు వెనక్కి వన్నాం. బెండ్ చేయండి. చెవులు భుజాలను తాకాలి. పక్కకి చెవి వచ్చి తీసుకోవచ్చు. అలాగే రివర్స్ క్లాక్ వైజ్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ అప్పుడే పరిపూర్ణమవుతుంది. ఆపండి. పైకి తీసుకుని వెళ్ళి నమస్కార పొజిషన్. దీనివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. నాభి చుట్టూ ఉన్న నాడులు కూడా స్పందిస్తాయి. కాలు మార్చండి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా వదిలివేయటం పెద్ద విఫలం. ప్రయత్నం చేసి ఓడిపోయినా ఒక మంచి పాట నేర్చుకోవచ్చు. ఈరోజు ప్రారంభించి లాగాలి. మూలాధార బటర్ఫ్లై 9 రెక్కలు ఎలా ఆడిస్తుందో అలాగా. థైస్ చుట్టూ ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. బరువు తగ్గించుకున్న దగ్గరికి లాగాలి. ఇప్పుడు వజ్రాసనంలో పైకి లేక మనకు అంత సమయం లేదు కాబట్టి జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అంతే. ఆపండి. అలానే అర్థం ఉంచుకోవాలి. శరీరం వజ్రం లాగా తయారవుతుంది, దృఢంగా తయారవుతుంది. ఈ ఆసనం ఎప్పుడైనా 7, 8, 9 శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. రిలాక్స్. ముందు చూడండి. ముందు ఇలా ఉండాలి. వెనక వైపు 2 అరచేతులు వీపుని టచ్ చేయాలి. ఉత్తానం ప్యాంక్రియాసిస్ యాక్టివేట్ అవుతుంది. ఇన్సులిన్ సహజ సిద్ధంగా రిలీజ్ అవుతుంది. ఓకే, రిలాక్స్. వదిలేసేయండి. అవకాశం ఉన్నవారు పడుకోండి. ఎందుకంటే జన సమీకరణ కూడా బాగా జరిగింది. జనం బాగా వచ్చారు. రోగం మీద ఆచి పైకి లేపాలి. రిలాక్స్. ఎముకలు కూడా ఈ ప్రాంతం అంతా కూడా పనిష్మెంట్ అయిపోతుంది. బాగా ఒత్తిగడుపు ప్రాంతంలో ఒత్తిడండి. కుడి ముక్కుతో తీసుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధం అందుతుందండి. ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారికి, మన జిల్లా అధికారులు అయినటువంటి డిఎంహెచ్ఓ, జెడ్పీసీ అండి. ఈరోజు మరి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన యోగాంధ్ర క్యాలెండర్ డేస్లో భాగంగా మరి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రాంగణంలో ఐకానిక్ డెస్టినేషన్ ఈవెంటు ప్రకాశం జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. సో ఇందులో మనకి ఏదైతే ఈ యోగా డెమాన్స్ట్రేషన్ ఉండాలని మరి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ధర్మార్థ కామ్య మోక్షానం ఆరోగ్య మూలముత్తమం. ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉన్న దేహమే సాధిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆరోగ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, చురుగ్గా ఉండాలన్నా ఆరోగ్యమే ముఖ్యం. అలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ద్వారా మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లో, వారి చేతల్లో ఉందని చెప్పేసి పతంజలి మహర్షి అందించిన ఈ యోగ మార్గాన్ని చాలా సింప్లిఫై చేసి ఈరోజు మనకు అందించడం జరిగింది. ఈ 21 రోజులు కనీసం చేస్తే ఒక మంచి అలవాటు, ఒక వ్యసనంగా మారాలి యోగా. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక 45 నిమిషాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే మిగతా డే అంతా కూడా వారి వారి విధుల్లో సక్రమైన బాధ్యతలు నిర్వహించవచ్చని యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పతంజలి యోగపీఠ నుంచి మేమందరం కూడా పాల్గొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల యోగా పోటీలు కానీ యోగా శిక్షణలు ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగపరుచుకొని సాధన చేస్తూ ఉండాలి. సాధనే సాధ్యం సర్వం. ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.